బీఆర్ఎస్ తీరుపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేయలేని రుణమాఫీని సీఎం రేవంత్ 8 నెలల్లోనే పూర్తి చేశారన్నారు. టెక్నికల్ సమస్యలతో ఎక్కడైనా రుణమాఫీ కాకుంటే గ్రీవెన్స్ పెట్టి క్లియర్ చేస్తున్నామన్నారు. దాన్ని కూడా బీఆర్ఎస్ బురద చల్లుతోందని జగ్గారెడ్డి మండిపడ్డారు. రుణమాఫీపై కేటీఆర్ కు జగ్గారెడ్డి సవాల్ విసిరారు. సిరిసిల్లకు వచ్చినా సిద్దిపేటకు వచ్చినా రుణమాఫీపై చర్చకు సిద్ధమన్నారు. శ్వేతపత్రాలు కాదు, డైరెక్ట్ గా తేల్చుకుందామన్నారు జగ్గారెడ్డి. మీ కాన్స్టిట్యూషన్లో కూర్చుందాం. మీ పార్టీ నాయకులు కార్యకర్తలు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఉంటారు. అందరి సమక్షంలో సిరిసిల్లనే సిద్దిపేటలో పెడదాం. రైతులతో డిబేట్. ఆ రోజు ఇవి కూడా అడుగుతాం. అరే 10 ఏళ్లలో వాళ్ళ పరిపాలనలో రైతులు మీరు ఎట్లున్నారు, 8 నెలల్లో మా పరిపాలన ఎట్లున్నది, మీ ఆ 2 లక్షలు 10 ఏళ్లలో 2 లక్షల రుణమాఫీ ఎట్లా జరిగింది, 8 నెలల్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఆయన మాఫీ ఎట్లుంది, ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఈయన మాఫీ ఎట్లుంది, ఇవన్నీ సిరిసిల్లలో సిద్దిపేటలో రెడీ. ఇవన్నీ అయినాక కొడంగల్ పోదాం.